హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం సర్వపిండి చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ముందుగా ఒక పావు కప్పు పచ్చి శనగపప్పు ఫ్రెష్గా కడిగి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. అదేవిధంగా హాఫ్ కప్పు పల్లీలు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసి మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పి బరకగా పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అదేవిధంగా పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీల పౌడర్ కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అదేవిధంగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా ఒకసారి ఈ విధంగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండి ఇలాగా ఈ విధంగా ముద్దగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ సర్వపిండి రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా అంతా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా హోల్స్ పెట్టాలండి. ఈ విధంగా హోల్స్ పెట్టి ఈ హోల్స్ మధ్యలో ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా హోల్స్ పెట్టి మధ్యలో ఆయిల్ వేసుకోవడం వల్ల సర్వపిండి 2 సైడ్స్ ఈవెన్గా కాలుతుందండి. ఈ విధంగా ఆయిల్ వేసి చుట్టూ కూడా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ తర్వాత ప్యాన్ను ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ అన్ని సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలండి. ఈ విధంగా ప్యాన్ను అటు ఇటు తిప్పుతూ ఉండాలి. స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఈ సర్వపిండి చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం జర్నీ చేసినప్పుడు కూడా ఏ కర్రీ లేకుండా ఈ సర్వపిండి చేసుకొని వెళ్ళొచ్చండి. ఇది 3-4 డేస్ ఉంటుందండి, ఏం ఖరాబ్ అవ్వదు. ఇప్పుడు సెకండ్ సైడ్ టర్న్ చేసుకుందామండి. ఈ విధంగా టర్న్ చేసి ఒక 5 మినిట్స్ వరకు కాల్చాలండి. టెన్ టు 15 మినిట్స్ లోపు ఈ సర్వపిండి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా కాలిపోయిందండి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ప్యాన్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అదే ప్యాన్లో అలానే ఉంచాలండి సర్వపిండిని. ఇలా ఉంచడం వల్ల క్రిస్పీగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి, తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఇందాక ఎలా చేసామో అదే విధంగా మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిండి తీసుకొని ప్రెస్ చేసుకుంటూ ప్యాన్ మొత్తం ఈవెన్గా చేసుకోవాలండి. ఈ విధంగా అంతా ప్రెస్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా హోల్స్ పెట్టి సేమ్ ఇందాక మనం ఎలా చేసామో అలానే చేసుకోవాలండి. సెకండ్ది కూడా ఈ విధంగా చేసి ఆయిల్ ఈ విధంగా వేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా ఆయిల్ వేసుకొని
స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టి రెడీ చేసుకోవాలండి. సెకండ్ది కూడా ఈ విధంగా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ఇది ఓల్డ్ రెసిపీ అయినా చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా క్రిస్పీగా ఉందో. చూడండి ఒకసారి ఎంత క్రిస్పీగా ఉందో చూపిస్తాను మీకు. ఇక చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇది చాలా బాగుంటుందండి. మీరు చేసుకొని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.